మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. ఇంకెప్పుడు ఎలా నింద వేయాలో ఆలోచించుకో, ఎలా నీవాడిగా మలుచుకోవాలో ఆలోచించు. అర్థమైందా? రేవతి, రేపు నువ్వు ఏం చెయ్యాలని చూస్తావో దాన్ని ఎలా చెడగొట్టాలా అని నేను చూస్తూ ఉంటాను. నేనెంత జిత్తులు మారినో తెలుసు కూడా ఎందుకు రేవతి నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తావు? నువ్వు నన్ను మీ నాన్న దగ్గర బుక్ చేసి బయటికి గెంటాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకి నా మీద అంత నమ్మకం పెరిగిపోతూ ఉంటుంది. చూడు, నేను డబ్బులు తీసుకోవడం నువ్వు చూసి సైలెంట్గా వచ్చేసుంటే నీ ప్లాన్ సక్సెస్ అయి ఉండేది. కానీ నువ్వు నన్ను బెదిరించొచ్చావు. వెంటనే నా బుర్రకు పదును పెట్టాను. సాక్షి కాళ్ళ మీద పడ్డం కన్నా ప్రత్యర్థి కాళ్ళే బెటర్ అనుకున్నా. మళ్ళీ అలా చేసి బుక్ అవడం కంటే మల్టీపర్పస్లో ఉండే బ్రిలియంట్ ఆలోచన ఈ మెదడులో మెరుపులా మెరిసింది. వెంటనే మావయ్యకు డ్రామా ప్లే చేశాను. వాసు వెరీ గుడ్ అనిపించుకున్నాను. సో ఇంకా నీ పిచ్చి ప్లాన్లు మానేసి మామగారు చెప్పినట్లు ఈ గుండెల మీద వాలిపోయి పెద్దవాళ్ళకు మనవన్నో మనవరాలనో అందించే ప్రయత్నం బెటర్.
సరే మూవీకి వెళ్దామా? రావా? అయితే ఎలాగో టికెట్స్ ఉన్నాయి కదా, నేను వేరే పార్టీ చూసుకుంటానులే. మరీ అంత కోపం తెచ్చుకోకు. ఎవరో ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాను. చూడు, నీకింకా ఒక్కరోజు అవకాశం ఇస్తున్నాను. ఈలోపు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే హాయిగా సంసారం సాగుతుంది. లేకపోతే సమస్య నీకు మాత్రమే. నేను నా సుఖ సంతోషాలను వెతుక్కుంటాను. సినిమా చూసొచ్చిన తర్వాత స్టోరీ చెప్తానే. బాయ్. ఇలా అవమానపడ్డా మనకు అవసరమా? ఇందుకే నేను ముందే వద్దన్నాను. అసలు నువ్వెందుకు వాడి వాకిట్లో నిలబడ్డావురా? అది ఇంటికి వచ్చినప్పుడు అరిచానని అందరూ నా మీద విరుచుకుపడ్డారే. ఇప్పుడు చూడండి, ఇంటికెళ్ళిన నా కొడుకుని ఎలా అవమానించి పంపించారు. ప్రియా నన్ను ఇన్సల్ట్ చేసి పంపుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తనకి ఇంతవరకు సపోర్ట్ గా నిలబడింది నేను. ఆ దిన తనని మోసం చేసినప్పుడు కళ్యాణ మండపంలో సపోర్ట్ చేసింది నేను. అఫ్ కోర్స్ తను తప్పిపోయినప్పుడు టీవీలోను పేపర్లోను యాడ్స్ వేయించింది నేను. అవన్నీ మర్చిపోయి ఆ మెకానికే ముఖ్యమని నన్ను వాడి ముందే ఇన్సల్ట్ చేసి పంపిస్తుందా? నిజంగా అది మంచిదైతే అది ఎలా చేస్తుందా? నో, అది చెడిపోయింది. చాలే ఆపరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అమ్మాయి రాను అనడానికి 190 కారణాలు ఉండొచ్చు. అవేమీ తెలుసుకోకుండా నీ స్థాయిని మరిచి ఇలాగనే మాట్లాడడం. నువ్వు ఇలా మాట్లాడతావు నేను ఎప్పుడు అనుకోలేదురా. విల్ యూ స్టాప్ ఇట్ డాడ్? అవమానపడి వచ్చింది నేను. ఆ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది. అసలు జీవితంలో ఎవరి ముందే నిలబడకూడదు అనుకున్నాను. ఈరోజు వాడి ముందే నిలబడి వాడి ముందే అవమానపడాల్సి వచ్చింది. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్ గర్ల్. అదేమైపోతే నాకేంటి, ఏం చేస్తా నాకేంటి? ఇంకా దాని మొహం నా జీవితంలో చూసేది లేదు. ఏమే ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? ఇప్పటి వరకు మనసు ఏ ఆడపిల్లని ఇలా తక్కువ చేసి మాట్లాడలేదే. పాపం కడుపుతో ఉన్న ఒక ఆడపిల్లని అనకూడని మాటలని వెళ్ళాడే. చాలా ఆపండి. ఎప్పుడు చూసినా కడుపుతో ఉన్నమ్మాయి అని సపోర్ట్ చేస్తూ జారి చూపిస్తూ మాట్లాడకండి. వినడానికి నాకే అసహ్యంగా ఉంది. ఎవరో కడుపుతో ఉందని అంత ఇదిగా మాట్లాడుతున్నారు కానీ ఇది కాపురానికి వచ్చి ఎన్నాళ్ళైంది? దీని కడుపు ఎప్పుడు పడుతుంది? ఇరుగు పొరుగు ఏ విశేషం లేదా అంటుంటే నాకు తల తీసేసినట్టు అవుతోంది. దాని సంగతి ఆలోచించండి. ఎందుకే పనికిమాలను వాగుడంతా వాగుతావు? వాగుడు కాదు, కారణం లేకుండా నేనేం మాట్లాడను. దీని చెల్లి ఎక్కడెక్కడో తిరిగి నెల తప్పింది. ఇది ఇన్నాళ్ళైనా ఇలాగే ఉంది. చివరికి గొడ్రాలు అనిపించుకుంటుందేమో. ఏంటా మాటలు? పెళ్ళై 7 గడిచిపోయినట్టు మాట్లాడతావేంటి? వాళ్ళకి ఏమైనా వయసు అయిపోయిందా? అర్థం లేని మాటలు మాట్లాడతావు. మీకే, మీరు మగాళ్ళు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అడగరు. కానీ సాటి ఆడవాళ్ళు నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మీ కోడలు కడుపుతా ఉందా, డాక్టర్ని కలిసారా అంటూ మూతులు తిప్పుతున్నారు. ఏమే కావ్యం తిట్టడానికి ఏదో కారణం చూసుకుంటావా? సొంత దొరికితే చాలు ఇక తిట్టడం మొదలు పెడతావు. నేనేం సాధించట్లేదు, చాలా ఓపికతో ఉంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నేను ఊరుకోను. 1 నెల టైం ఇస్తున్నాను. శుభవార్త వింటే సరే సరి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. గొడ్రాలనిపించుకుంటుందేమో.
కావ్య, నీ చెల్లెల గురించి మాట్లాడాన్ని బాధగా ఉందా? మీ మూలంగా నేను కింద ఎలాంటి అవమానం పడాల్సి వచ్చిందో మీకు తెలుసా? నీ వల్ల నేను వాడి వాకిట్లో అవమానపడ్డాను. అది మర్చిపోయావా? మీరింకా దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ నేనింకా గర్భవతిని కాలేదని, బిడ్డని కానే అర్హత లేని గొడ్రాళ్ళని మీ అమ్మ మాట్లాడుతుంది. దానికి కారణం మీరు కాదా? ఇప్పుడే పిల్లలొద్దు అంటూ వాయిదా వేసింది మీరు కాదు? చెప్పండి. ఏయ్, నన్నేం చెప్పండి ఇప్పుడు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంట. ఇప్పుడే మన పిల్లలొద్దు. ఒకవేళ మా అమ్మ నిన్నేమనంటే నా తరపున ఏం ప్రాబ్లం లేదు, అన్నిటికీ కారణం మల్సే అని చెప్పు. గోడే రే అన్న పేరేంటి అడగరా? అన్న పేరేంటి అన్న? గోపి. దేనికి? రే పాంప్లెట్ ఎవరా? పాంప్లెట్స్ అయిపోయారా? అయిపోతే ఎలారా? అన్న మన మనిషేలే. అన్న పెద్దంతల తిరునాళ్ళలో అన్నదానం చేస్తున్నాం, అందుకే చందాలు వసూలు చేస్తున్నాం. అది ఎంతో కొంత నసకుండా ఒక 500 అన్న. 500? అంత డబ్బు నా దగ్గర లేదు. లేదంటే ఎట్లా అన్న? అమ్మోడి తల్లి తిరునాళ్ళన్న తల్లి చల్లగా కాపాడుతుంది. ఇవ్వు. అంత ఇచ్చుకునే శక్తి నాకు లేదు భయ్యా. చూడు, ఈ ఏరియాలో షాప్ పెట్టావు, బాగా సంపాదిస్తున్నాం. మేమన్నా తాగడానికి తినడానికి అడుగుతున్నామా? జాతరకు అడుగుతున్నాం. కాదంటే ఎట్లా? ఇవ్వు. 500 లేవు, పోనీ ఓ 50 రూపాయలు ఇస్తాను. ఏంటి 50 రూపాయల? షాప్కి ఎంత అని ఫిక్స్ చేసాం, 500 ఇవ్వు. లేకపోతే ఈ ఏరియాలో షాప్ ఎలా నడుపుతావు చూస్తాం. ఏయ్ ఏంట్రా డిస్కషన్? జేబులు చూసి తీసుకుందాం. చూడు ఏంటి గొడవ? గొడవేం లేదు సార్, ఈ ఏరియాలో పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది, మేము అన్నదానం చేయాలనుకుంటున్నాం. 500 చందా అడిగితే లేవు ఇవ్వను అంటున్నాడు. ఏమయ్యా, ఆయనే చెట్టు కింద బతుకుతున్నాడు, 500 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? మీకు అసలు జాలి దయ లేవా? రోజు అడుగుతామా సార్? ఏడాదికి ఒక్కసారి, అది పెద్దమ్మ తల్లి జాతరకి. సరే, మీకు 500 కావాలి అంతే కదా? సార్ ఇవ్వకండి సార్. పర్వాలేదండి, అమ్మవారికే కదా. ఇదిగోనయ్యా. థ్యాంక్స్ సార్. అన్నా నీకే ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి వచ్చే, మేము చూసుకుంటాం. పదండ్రా. సార్ వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇచ్చారండి. పర్వాలేదండి. అవును, నేను మీకు జ్ఞాపకం ఉన్నానా? భలేవారు సార్, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి? నేను ఈరోజు ఇలా బోర్డు పెట్టుకుని పని చేసుకోగలుగుతున్నానంటే దానికి కారణం మీరే కదా సార్. ఏమిటి, నేనా? అవును సార్, ఒకప్పుడు నాకు షెడ్ ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆ షెడ్ని పోగొట్టుకున్నాను. నేనే పని దొరక్క పని కోసం రోడ్డు మీద తిరుగుతుంటే ఆ రోజు ఇక్కడే మీ బండి ఆగిపోయింది. మీరు టెన్షన్లో ఉన్నారు. నేను మీ బండిని బాగు చేశాను. మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చి మీ టూల్ బాక్స్ని నా దగ్గరే వదిలేశారు సార్. ఆ దేవుడే నాకు మీ రూపంలో సహాయం చేశాడు. అందుకే సార్, ఎక్కడైతే మీ బండి రిపేర్ చేశానో ఇదిగో దాని ఎదురుగుండానే ఇలా టూల్స్ పెట్టుకుని మెకానిక్ పని చేసుకుంటున్నాను సార్. అన్నట్టు మీకు పాపా బాబా సార్? పాపండి. సంగీత, సంగీత, పాపం తీసుకుంటా. ఇదే పాప, ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం మీరే. టైంకి దేవుడ్లా హెల్ప్ చేశారు. అవునండి, ఈ జన్మకు మర్చిపోలేని సాయం చేశారు. అయ్యో భలేవారమ్మా, నాకొచ్చిన పని చేశానంతే. అవును, ఆ హడావిడిలో మీ పేరు అడగలేదు. మీ పేరేంటండి? నా పేరు గోపి అండి. నా పేరు రఘుకుమార్. ఇదిగోండి, ఇది ఉంచండి. ఏ టైంలోనైనా ఏ అవసరం పడ్డా నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. అలాగే మీరు సాయం చేయాలి. నా కారుకి సరైన డ్రైవర్ దొరకలేదు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాను. బిజినెస్ టెన్షన్స్లో సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతున్నాను. మంచి డ్రైవర్ ఎవరైనా ఉంటే చెప్తారా? తప్పకుండా చెప్తాను సార్. సార్ అలాగే మీకు అర్జెంట్ అంటే చెప్పండి, నేనే వస్తాను సార్. ఒక్క నిమిషం సార్. నేనే సార్ మిస్డ్ కాల్ ఇచ్చాను. సేవ్ చేసుకుంటానండి.
వస్తామండి. అలాగే సార్. వస్తామండి. మంచిదమ్మా. ప్రియా, ప్రియా ఆగు. ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? ఎవరు చేయమని చెప్పారు? అసలు అర్చన ఎక్కడుంది? అక్క ఇప్పటిదాకా నీళ్ళతోటి వెళ్ళింది బావా. ఒక్కతే ఎంత పని చేస్తుంది, అందుకే నేను చేస్తున్నాను. ఏ అర్చన, ఏం చేస్తున్నావు? ప్రియతో పనులు చేస్తున్నావా? నేనెక్కడ చేయమన్నాను? అదే చేస్తానంది, అందుకే చేయమన్నాను. అది చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? ప్రియా, నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, అర్థమైందా? బావా నువ్వేం కంగారు పడకు, నాకేమీ కాదు. అయినా అక్క కూడా ఈ పనులని చేయకూడదు కదా. ఏంటి దానికి నీకు పోలిక? దానికి ఈ పనులు అలవాటు. చెప్తున్నా కదా, నువ్వు ఈ పనులు చేయొద్దు, సరేనా? సరే. సర్లే గాని మధ్యాహ్నం కరెక్ట్గా భోజనం చేసావా? తిన్నాను. ఆ మందులో వేసుకున్నావా? వేసుకున్నాను బావా. ఎక్కువసేపు అటు ఇటు తిరక్కు, పడుకోవాలి, సరేనా? చెప్పరా బావా. ఎక్కడున్నావురా? ఇప్పుడే ఇంటికి వచ్చాను రా. రేయ్, నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రాగలవా? దేనికిరా? ఏంటి విషయం? ఏం లేదురా, మా పక్కింటి ఆయన తిరుపతికి బయలుదేరాడు. వాళ్ళ కారు రిపేర్ వచ్చిందిరా. నీకెవరైనా మెకానిక్ తెలుసా అని అడిగితే నేను నీ పేరు చెప్పానురా. ఒకసారి నువ్వు వచ్చి చూస్తే ఏదైనా ఖర్చులకు వస్తాయి కదా. సరే బావా, వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరేరా, వెంటనే వచ్చేసి. ప్రియా, నేను బయటికి వెళ్తున్నాను, రావడం లేట్ అవుతుంది. ఇదిగో ఈ పళ్ళు తినేసి నువ్వు పడుకో, సరేనా? సరే వస్తాను అర్చన. బావా భోంచేసి వెళ్ళి బావా. నువ్వు రాత్రి భోంచేయలేదని అక్క కూడా ఏం తినలేదు. చూడు, ఎవరి కోసం ఎవరు ఆగక్కర్లేదు, ఎవరు ఆకలి వాళ్ళది. శివ వాళ్ళ పక్కింటి ఆయన బండి రిపేర్ అంట, దారిలో ఆగిపోయిందంట. ఆ పని మీదే వెళ్తున్నాను. ఎన్నింటికి వస్తానో నాకే తెలీదు. నా కోసం వెయిట్ చేస్తూ కూర్చోవద్దు, తిని పడుకుంటే మంచిది. వస్తాను వస్తాను ప్రియా. ప్రియా, లోపలికెళ్ళు. టట్టటాయ్. తీసుకో రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి అర్థం నాకు బాగానే అర్థమవుతుంది. జనరల్గా పడక గదిలోకి పెళ్ళం పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది, కానీ వీడేంటి రివర్స్లో పాల గ్లాస్ పట్టుకొని వచ్చాడు? పాలల్లో నిద్ర మాత్రలు కానీ వాజీకర్ మాత్రలు కానీ కలిపి తీసుకొని వచ్చాడా? ఇలా కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడా అనే కదా నీ చూపులకి అర్థం. ఈ వాసుద అలాంటి చీప్ పనులు చేసే పర్సనాలిటీ కాదు. అలా చేసేవాడిని అయితే ఈ పాటికి సినిమా రీలు ఎప్పుడో తిరిగిపోయి ఉండేది. ఇవి శుద్ధమైన ప్యాకెట్ పాలు, బాదం పిస్తా కలిపి తీసుకొచ్చాను, వేడిగా ఉన్నాయి. కోపంతో సెగలు కక్కుతున్నావుగా, అది కాస్త కూల్ చేయడానికి ఈ పాలు చాలా ఉపయోగపడతాయి. తీసుకో రేవతి.